సామాన్యమైనటువంటి గొర్రెల కాపరి అడవిలో గొర్రెలు కాచుకుంటూ ఒంటరిగా ఉన్నాడు. ఆ ఒంటరితనాన్ని చూసి బహుశా తను అనుకుంటాడు, నా అన్నయ్యలందరూ కూడా మంచి మంచి పనుల్లో ఉన్నారు, నేను మాత్రం ఈ అడవిలో ఒంటరిగా గొర్రెలను కాసుకుంటున్నాను, ఏంటి దేవుడు నాకు అన్యాయం చేశాడని బహుశా అలాంటి ఆలోచన రావడానికి పరిస్థితులు ఉన్నప్పటికీ అతడు ఒంటరిగా ఉండలేదు. కారణం ఏంటి అనంటే అతడి హృదయంలో దేవుడు ఒక మాట పెట్టాడు. ఏంటి అనంటే, నేను నీకు తోడై. దేవుణ్ణి ఎవరైతే తమ జీవితంలో తోడుగా చేసుకుంటారో, నీడగా చేసుకుంటారో, వారు ఒంటరి వారు కారు. వారితో దేవుడు ఉండి వారి బ్రతుకు దినములన్నీ ఏ ఆపద, ఎలాంటి నష్టము జరగకుండా దేవుడు ఆయన కృపగల హస్తంలో కాచి కాపాడుతూ వారిని దీవిస్తాడు. చూడండి, ఒంటరిగా ఉన్నటువంటి ఆ గొర్రెల కాపరి, అడవిలో ఉన్నటువంటి ఆ గొర్రెల కాపరి రోజుకి అనేకమైనటువంటి మనుషులను సంపాదించుకుని గొప్ప స్థానానికి ఇశ్రాయేలును పరిపాలించే ఒక రాజుగా దేవుడు అతను లేవని. నీ జీవితంలో కూడా అలాంటి ఒంటరితనము లేదా ఓటమి, నిరుత్సాహం ఉన్నట్లయితే దావీదుని దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు. ఎందుకంటే నువ్వు కూడా దావీదు నమ్మిన దేవుణ్ణి నమ్మావు కాబట్టి